పార్ట్నర్ నార్సిస్ట్ అయితే వాళ్ళు ఎప్పటికీ మారరా, విడిపోవటమేనా, అదొక్కటే సొల్యూషనా? కాదండి, వాళ్ళు మారతారు, కానీ వాళ్ళని మార్చటం రావాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏ మనిషి అయినా సరే మారతాడు, ఎటువంటి మెంటాలిటీ అయినా సరే మార్చటం తెలిస్తే మారతారు. అయితే మరి కశ్యప్ అది ఎలా, అదేదో చెప్తే బాగుంటుంది కదా. నేను మీకు ఒక్క క్లూ ఇస్తానండి. మనకి ఇమోషనల్ వీక్నెస్ ఉన్నట్టే వాళ్ళకి ఉంటాయి. ఆ ఇమోషనల్ వీక్నెస్ ఎలా తెలుస్తుంది అంటే ప్రతి వ్యక్తి లైఫ్ లో కొన్నిటికి బాగా వాల్యూ ఇస్తాడండి. అది డబ్బు కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొన్నిటికి బాగా వాల్యూ ఇస్తారు. దేనికైతే వాల్యూ ఇస్తారో దాని వెనకాలే అది పోతుందేమో అన్న భయం ఉంటుంది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను రిలేషన్షిప్స్కి బాగా వాల్యూ ఇచ్చాను అనుకోండి. పేరెంట్స్తో రిలేషన్షిప్కి నేను వాల్యూ ఇచ్చా, నా పార్ట్నర్తో, నా వైఫ్తో రిలేషన్షిప్కి నేను వాల్యూ ఇచ్చా, నా కిడ్స్తో నేను రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చా, ఫ్రెండ్స్తో నేను రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చా. నా లైఫ్లో ఏ డిసిజన్ తీసుకునేటప్పుడైనా సరే నా మైండ్ ఏం ఆలోచిస్తుందంటే, నేను ఈ డిసిజన్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్స్ ఏవి ఎఫెక్ట్ కావు కదా. ఒకవేళ నేను సొసైటీలో రెస్పెక్ట్కి ఎక్కువ వాల్యూ ఇచ్చా, నేను డిసిజన్ తీసుకునే ముందు నా మైండ్ అదే ఆలోచిస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయ్యి ఏమన్నా అయితే సొసైటీలో నాకు రెస్పెక్ట్ ఉంటుందా పోతుందా? అర్థమవుతుందండి. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక దానికి విలువ ఇస్తారు. ఆ విలువ వెనకాలే అది పోతుందేమో అన్న భయం ఉంటుంది. ఆ భయమే ఇమోషనల్ వీక్నెస్. అంతెందుకండి, మీ ఇమోషనల్ వీక్నెస్ ఎట్లా డెవలప్ అయింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎంతో వాల్యూ ఇచ్చేదాని వెనకాలే వీక్నెస్ ఉంటుంది కదండి. నేనేమంటున్నా అంటే వాళ్ళకి కూడా వీక్నెస్ ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఆ వీక్నెస్ ఉన్నట్టుగా కనపడరు. దాన్ని గనక మనం టార్గెట్ చేసి మాట్లాడగలిగితే వాళ్ళు మారతారండి.